కొట్టిండి కొడుతున్నాడు అంట లోపల. హైలైట్ ఏంటంటే హనుమంతు సీన్ ఒకటి తెలియదు. అది ఎవరు గాయ్స్, మనమైతే అఖండ మూవీకి వెళ్తున్నాం. మనకైతే చిన్న టాక్ వచ్చింది. ఫ్లాష్ బాలయ్య బాబు, మనమైతే డాల్బీ అట్మాస్ఫియర్ గాయస్ అయితే చాలా ఆసక్తితో ఎగురు చూస్తున్నారు. మనైతే దిస్ ఈజ్ భవానీ పవర్ హౌస్ సెల్విగో సినిమా హాల్కి వెళ్ళి తర్వాత రివ్యూ ఇస్తాను. అక్కడ పోయి మనం చేయాల్సిన దూల పనులు చాలా ఉన్నాయి. అయితే చాలా లేట్గా వేసాడు. చూడండి గైస్, ఎదురేటప్పుడు అప్సకన్నా మాట్లాడుతున్నాడు. బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ భవానీ గ్యాస్ ట్యాగ్లు వద్దండి. ఇక పూరేటిపల్లి అడ్రస్ చెప్తాను. మనమైతే హాల్ కాడికి వెళ్ళి అక్కడున్న ప్రజల్ని అయితే రివ్యూస్ కోరుకుంటున్నాం. మనమైతే ఇప్పుడు బెదర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. గైస్ అయితే చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. పొద్దున్న 11 గంటల షోకి పోదాం అనుకున్నాం, కుదరలేదు. అందుకని ఇప్పుడు మనోళ్ళు వాడు గడ్డి తెచ్చాడు. రాత్రి 10 గంటలకైతే వస్తావంట. ఫస్ట్ షోకి వెళ్తున్నట్టు ఫీల్ అవుతాడు భవానీ. పర్లేదురా, నా ఫోన్లో బాగానే వస్తుంది వీడియోలు. గాయస్, మనమైతే ఇంకా బయలుదేరుతున్నాం. ముగ్గురువే మనమైతే ఇంకా గో. డ్రైవర్ భవానీకి ఒకసారి లైక్ చేసుకోండి గాయస్ నీట్గా. బైక్ పార్కింగ్ 30 రూపాయలమ్మా. గైస్, మనమైతే హాల్కి వచ్చేసాం. ఇదైతే మనం అనుకున్న టైం కన్నా 10 నిమిషాల ముందే వచ్చాం. మనోడైతే బండి పార్కింగ్ అయితే వెళ్తున్నాడు. చలో గైస్, మనమైతే అక్కడన్నట్టు సినిమా థియేటర్ కాడికి వచ్చేసాం. బాలయ్య బాబు సినిమా అంటే బాడీలో మూమెంట్ ఉండాలి. గైస్ అయితే మూమెంట్ ఉంది. అయితే వెయిట్ చేస్తున్నారు. సినిమా అయితే 3:30 కంట, సారీ 2:30కి. మనం అయితే చాలా ఫాస్ట్గా వచ్చాం. కాలేజీకి వెళ్ళి బాగా అలవాటు అయిపోయింది టయానికి పోవడం. కుర్రోళ్ళు జై బాలయ్య. గైస్, మనోడైతే నీట్గా స్కిప్ కొట్టేశాడు టికెట్ల కోసం. మనమైతే చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. థియేటర్ మన పల్లెటూరు థియేటర్లు అంటే ఇంతే ఉంటాయి మామ. 2:40 అవుతుంది, ఇంకా షో పడలేదు. అది బాబాయ్ మంచి సపోర్ట్ చేస్తున్నాడు, కానీ జనాలు లేకుండా వేసి ఏం ఉపయోగం. సో గైస్, టికెట్స్ బాలయ్య బాబు ద పవర్ ఆఫ్ మ్యాంజినోస్. జై బాలయ్య బాబు చెప్పేవాళ్ళం కదరా. కెమెరా నేను కొట్టుకోవాలి సొంత ఖరాబ్ లోపలికి. పైన ఒరే కింద మిడిల్లోకి వెళ్దాంరా. ఎందుకు పైన చూసినట్టు కూడా ఉంటుంది భవానీ గైస్. ఏదైతే బాబు సినిమాకి వచ్చి కాంతారా చేస్తున్నాడు. టైం 2:50, ఇంకా స్క్రీన్ అయితే లేదు. అభిప్రాయం గైస్, బాలయ్య బాబు సినిమాకి వచ్చి కాంతారా చేస్తున్నాడు. చెప్పట్రా ఫోన్ ఇన్నేమనాలి. గైస్ చూడండి, ఇక్కడైతే మనకి ప్రొఫెషనల్ లెవెల్ లైట్స్ ఉన్నాయి. మనకైతే లైటింగ్ మాడిఫై చేయించాడు, కానీ ఫ్యాన్లో కొంచెం డిసప్పాయింటెడ్గా ఉంది మనోళ్ళు. ఏంది రా మైక్ ఇచ్చింది ఎందుకంటే మిమ్మల్ని మాట్లాడడానికి కాదు. మనీ హాయ్ చెప్పు. సరే అయితే ఏం సినిమాకి వచ్చారా? అఖండ 2 బాబు అన్నీ చేసి నీట్గా రాస్తున్నాడు. స్క్రీన్ మీద అయితే మనకు 3 గంటలకైనా ఇంకా పర్లేదు. ఇక చూడండి గైస్, స్పెషల్ ఎఫెక్ట్స్ మన కోసం వేయించాం. మామూలుగా అయితే ఎంటీ స్క్రీన్ ఉండాలి. ఆ సినిమాలో బాగా హైలైట్ ఏంటంటే హనుమంతు సీన్ ఒకటి ఉండేది మా గత్తో. అసలు ఆడికైతే బోయపడి పీక్స్లో తీసుకొని పోయాడు. ఈ రకంగా స్క్రీన్ పే చూపిస్తారని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు.
లాస్ట్ పాయింట్ వచ్చేసరికి బాలయ్య బాబుకి ఫిజిక్స్కి లాజిక్కి సంబంధం లేదు, ఓన్లీ మ్యాజిక్కే. ఇటు నుంచి ఇటు వచ్చి ఎటు కొడుతున్నాడో తెలియదు. అది వ్యవహారం. ఇంట్రోలో బాలకృష్ణ పర్ఫార్మెన్స్ ఉంటుంది మా ఫైట్, అక్కడైతే స్క్రీన్ ప్లే నాకు చాలా బాగా నచ్చింది. అక్కడైతే దీంట్లో నెగిటివ్స్ వచ్చేసరికి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా మరీ ఈ రేంజ్లో ఉంటుందని. అయితే అడాబ్ ప్రీమియం ప్రో అని ఒక వెబ్సైట్ ఉండేది మామ, దాంట్లో ఉన్న ఎఫెక్ట్లు అన్నీ బాధ నొక్కాడు. అయితే స్టార్టింగ్లో అట్లా ఉంటుంది భయపడితో. బాలకృష్ణ అయితే నాకు మ్యాన్షన్ కొట్టినాడు.